Are you ready for puppet show? వావ్, వాట్ ఎన్ ఎనర్జీ. మంచి పుషప్ ఇచ్చారు మనకి. చూద్దాము ఈరోజు పప్పెట్ షోకి మన మధ్యలోకి ఫ్రెండ్స్గా ఎవరు వస్తున్నారో చూద్దాం. వచ్చిందా? అరే వచ్చింది కదా. అరే వచ్చిందా? అది నేను చెప్పకుండా నీకు ఎందుకు వస్తుందిరా? వచ్చిందా? నేను చెప్పకుండా ఎందుకు వస్తుందిరా ఇది? అరే సరిగ్గా చెప్పంటారు నాకు. అరే చూసా దొంగ. రాదా చూసాను, బయటకు వచ్చాను, మర్యాదగా వచ్చే. చూసేసావా అక్క? చూసాను రా అక్క, నాకు సిగ్గేస్తుంది అక్క. అయ్యో సిగ్గుపడకలే, రమ్మని చెప్తామా? వచ్చేయినా. పిల్లలు పిలుస్తున్నారా? క్యూట్గా ఉంది కదా, హెయిర్ బాగుంది కదా. అక్క వాడు నన్ను ఎక్కిరిస్తున్నాడు, నేను వెళ్ళిపోతా. అరే నువ్వు దయ్యం అన్నావు, వెళ్ళిపోతానంటుందిరా. సారీ చెప్పు. క్యూట్గా ఉంది కదా, చెప్పు. క్యూట్గా ఉన్నావనండి. ఫీల్ అవ్వకు. మీ మమ్మీ హెయిర్ స్టైల్ సరిగ్గా వేయలేదేమోలే, ఒకసారి నా దగ్గరికి రండి, మంచిగా వేస్తా, అందుకని అనుకున్నారు. ఓకేనా? సరేలే అక్క. క్యూట్గా ఉన్నావులే. ఓకేనా? ఏనా ఆకలేస్తుంది అక్క. అరే ఎందుకురా మా పిల్లలకి లేందుకు గెలుపుతావు? తినరాలేదా నువ్వు కూడా? లేదక్క, తిందామని అలా టిఫిన్ పెట్టుకున్నాను, ఆంటీ వాళ్ళు ఆటో ఎక్కిచ్చేసారక్క. అయ్యయ్యో, ఎవరు ఆంటీయేనా? తీసుకొచ్చేసిందా? ఆవిడ లాస్ట్ సిబిసి కూడా అంతే. చెప్తాను సరే, నేను చూసుకుంటాలే ఇంకోసారి. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు, మంచి బిర్యానీ పెడతా నీకు. సరే అక్క. సరే, ఇంతకీ అడుగుదామా? నేమ్ అడుగుదామా? మీరు అడగండి. నేమ్ చెప్పు. మా పిల్లలు చెప్పురా. నేను ఒక్కదాన్నే రాలేదక్క, నా ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చా. ఓహో, ఈమెతో పాటు ఈమె ఫ్రెండ్ కూడా వచ్చిందంట. పిలుద్దామా? వచ్చేయ్. అందరు పిలవండి. రావే. సిగ్గేస్తుంది నాకు. నేనే చాలాసేపు సిగ్గుపడ్డా. రావే. సరే వస్తున్నా. చాలా క్యూట్గా ఉంది కదా ఇది. అరే మీ దయ్యం అంటే అది వెళ్ళిపోయింది. చూసావా, నువ్వు రమ్మన్నా, నేను వస్తే వాళ్ళేమో దయ్యం అంటున్నా, నేను వెళ్ళిపోతా. నన్ను కూడా అన్నారు, ఫీల్ అయ్యానా ఏంటి? ఇద్దరు ఒకే బ్యాచ్ కదా, ఎంత కదన్నా. ఓకే, వీళ్ళిద్దరిని నేమ్స్ అడుగుదామా? ఫస్ట్ ఎవరిని అడుగుదాం? ఈ చివరామని అడుగుదాం. ఎల్లో కలర్ డ్రెస్ అంట. అక్క చెప్పరా. ఒక కండిషన్ అక్క. నేమ్స్కి కండిషన్ అంట పిల్లలు. అడుగుదామా? ఏంటి? మేమిద్దరం కలిసి చెప్తాం. నేమ్స్ ఇద్దరు కలిసి చెప్తారంట. ఓకేనా? డీల్ అంట. ఓకే, చెప్పమంటారా? చెప్పు. నా పేరు గులాబీ. జిలేబీ. ఏంటి పిల్లలు, మీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు. మళ్ళీ అడుగుదాం. ఏంటి మళ్ళీ చెప్పండి. పేరు గులాబీ. జిలేబీ. మీరు చెప్పండి. ఇంకొకటి వచ్చాడా? రే ఎవడ్రది? అరే చూసా అక్క, మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకోండి అక్క. ఎందుకు పట్టించుకోనరా? నువ్వు ఇప్పుడే వచ్చావు అంతే కదా. నేను ఒక్కదాన్నే కాదక్క, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఓహో, మీరు కూడా ఇద్దరా? అవునక్క. ఓ, ఇంకొకటి వచ్చాడు రోయ్. వీళ్ళెవరు? మీరు ఒక బ్యాచా? అవునక్క. ఓకే, వీళ్ళ నేమ్స్ కూడా అడుగుదామా? అక్క, ఆర్ యు రెడీ? ఓకే, రెడీ. కండిషన్. ఓకే, ఏంటి మీకేంటో మీరు అలాగే చెప్తారా? అవునక్క. ఏంట్రా మీరందరూ తోడు దొంగలా? సరే చెప్పు. కలాయి. కులాయి. ఏంటి పిల్లలు, ఒకసారి మళ్ళీ ఎందుకు క్లారిటీగా చెప్తారా? కలాయి. కులాయి. చెప్పండి ఒకసారి. అందరం ఒకసారి అడుగుదామా? ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. గర్ల్సా బాయ్సా? గర్ల్స్. అబ్బో, నీవు నచ్చినట్టున్నావు. ఏమ్మా రెడీ అమ్మా? రెడీ అక్క. రెడీ, స్టార్ట్. గులాబీ. జిలేబీ. కలాయి. కులాయి. మీరు చెప్తారా పిల్లలు? రెడీ, 1 2 3 స్టార్ట్. నువ్వు చెప్పాలి. అబ్బా, మీరు బాగా ఫాలో అవుతున్నారుగా. ఏంటి మీరందరూ ఒక బ్యాచా, ఫ్రెండ్సా? చెప్పు. వాళ్ళని మాతో కలపమాకక్క, వాళ్ళకి మాకు గొడవైంది, నేను వాడితో పచ్చి కొట్టేశా. అవునక్క. పచ్చి కొట్టడం, అడగడం, ఇవేగా మీ పనులు. ఇంకా బాయ్స్కి అలా కాదు, ఈజీగా ఎలాగ ఫ్రెండ్లీగా మూవ్ అవుతాము. మీ గర్ల్స్ లాగా పచ్చే కొట్టం మేము. అయ్యయ్యా, నిజమే కదా అక్క. వాడు నోరు మూసుకోమనక్క, లేకపోతే కొట్టేస్తానక్క వాడిని. ఆగ్రా.
ఎందుకు రారే ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? అదంతా కాదక్క, ఆ, ఒక చిన్న గొడవ అయింది మొన్న. ఏమైంది? నేనేమో బైబుల్స్ లో గర్ల్స్ గొప్పని, వాడేమో బాయ్స్ గొప్ప. నువ్వు చెప్పక్క, గర్ల్సే కదా గొప్ప. బాయ్సే కదా గొప్ప. గర్ల్సే గొప్ప. ఆగండి రే. అబ్బా, ఒరేయ్, చెప్పంగా మధ్యలో నువ్వెందుకు వచ్చావురా? సీన్ భలే పండుతున్నట్టుందిగా. అవునరా, చెప్పంగా అయిపోతుంది నాకు. పిల్లలు, గర్ల్స్ గొప్ప బాయ్స్ గొప్ప? అమ్మో, ఇక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఓకే 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 ఏం చేద్దామంటావు గులాబీ? అక్క, చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక డిబేట్ పెట్టాల్సిందే అక్క. తేలిపోవాల్సింది ఈ రోజు. బాయ్స్ గొప్ప గర్ల్స్ గొప్ప. పెట్టేయండి అక్క. ఆగండ్రా, డిబేట్ ఎందుకురా మనకి? అక్క నువ్వు పెట్టక్క. అక్క పెట్టండి అక్క. పెట్టండి అక్క. పెట్టక్క. పెట్టేద్దామా? ఆర్ యు రెడీ ఫర్ డిబేట్? Okay, today debate is about who is Bible boss. Let us discuss who is Bible boss. Okay? Start చేద్దాం. ఎవరితో స్టార్ట్ చేద్దాం? బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్ అక్క. కమన్ స్టార్ట్ చేయండి బాయ్స్. చెప్పండి మీ వాగ్వాదాలు. అక్క చెప్పు. సంసోను ఎంత స్ట్రాంగ్ అని తెలుసా అక్క? సంసోన్ ఎంతమందికి తెలుసు పిల్లలు? వక్కగా ఉంటాడు కదా? అవునా? ఎలాగుంటాడు? బాగా బండుగుంటాడా? మా పిల్లలకి తెలుసంట. చెప్పు సంసోన్ గురించి. సంసోన్ ఎంత స్ట్రాంగ్ అంటే సింహాన్ని సైతం చీల్చేశాడు. అంతెందుకక్క, 1000 మందిని దవడ ఎముకతో వేసేసాడు. అది మా స్ట్రెంగ్త్ అంటే, అది మా మజిల్ పవర్ అంటే. ఏంట్రా? అవునరా. అవునవును, నిజమే. అరే కలాయి, నీకు మజిల్ పవర్ ఉంటే మా అమ్మాయిలకి బ్రెయిన్ పవర్ ఉంది. తెలీలా అంటే సంసోన్ అంకుల్ గుండు మొత్తం కొరికేసింది. ఒక్క గుండుతో అంకుల్ పవర్ మొత్తం తుస్సుమంది. అవును కదా పిల్లలు? ఏమి? అవునే. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఓ మంకి గడు జపంగా వచ్చాడు. అక్క చెప్పు. ఢిల్లీలో ఆంటీ నా గుండు కూడా కొరికేసిద్దంటవా? నువ్వు సైలెంట్గా లేకపోతే నేను చేస్తాను నీకు సమ్మర్ కటింగ్. అబ్బో వద్దులే, నా హెయిర్ కట్ అసలుకి ఫ్యాన్స్ ఉన్నారు. ఓ అబ్బో, ఆగరా రే. ఎందుకు ఊరుకుంటున్నావురా? ఊరుకోమాక. నువ్వేం తక్కువ? చెప్పు, డేవిడ్ గురించి మాట్లాడు. అవునక్క, దావీదు తెలుసా మీకు? దావీదు ఎంతమందికి తెలుసు పిల్లలు? ఎలా ఉంటాడు? టాల్గా ఉంటాడు కదా? ఎలా ఉంటాడు? షార్ట్గా ఉంటాడు, చిన్ని బాలుడు కదా? మీలాగే చిన్న బుజ్జోడేనా? కాదా? తెలియదంట మా పిల్లలకి. ఏంటో చెప్పు, దావీదు బాధ ఏంటో చెప్పు. నాలాగే బుడ్డోడు గాని సింగిల్ రాయితో వేసేసాడు గొలియాదుని. మీకు అంత పవర్ ఉందా అసలు? ఏంట్రా? అవునరా అక్క, వాడికి అసలు ఎస్తేర్ కనిపించట్లేదా అక్క? తన ధైర్యంతో తన వాళ్ళందరినీ తిప్పేసుకుంది. ఒక్క డిన్నర్ పార్టీతో కింగ్ నే తన వైపు తిప్పేసుకుంది. అది పవర్ అంటే. ఏమే? అవునే. ఓ తగ్గు. మా దానియేలు అన్న గురించి తెలుసా? దానియేలు ఎంతమందికి తెలుసు పిల్లలు? దానియేలు అంటే ఏం గుర్తు రావాలి? సింహాల బోను కదా? తెలుసు. చెప్పు దానియేలు గురించి. సింహాల బోన్లో కూడా భయపడలేదు. సింహాలను కూడా తన ఫాస్టింగ్ ప్రేయర్తో భయపెట్టి షేక్ చేసేసాడక్క. మీ గర్ల్స్ అయితే బల్లిని చూస్తే కిలోమీటర్ పరిగెడతారు. అరే నువ్వు చూసావా? నేను కిలోమీటర్ పరిగెట్టాను. నువ్వు చూసావా? ఇన్సల్ట్ చేస్తున్నావు. అసే తీవే మన ఆయుధం. ఇదిగో తీసుకో. ఆగండి రే. ఆయుధాలేంట్రా? ఆయుధాలు ఏం ఆయుధాలు తెచ్చారే? కారం డబ్బా అక్క. వామ్మో, ఏం చేస్తారే కారం డబ్బాతో? కొట్టేస్తామక్క. కరెంటక్క, వాడికి మరియా కనిపించట్లేదా? ఈ లోకానికి రక్షకుడిని తీసుకొచ్చిన జీసస్ ని తీసుకొచ్చింది కదక్క. అవునవును. బాయ్స్ కి పాసిబుల్ అది? మరి పాసిబుల్ కాదు కదా బాయ్స్ కి. నిజమే కదా? నిజమే. గర్ల్స్ సిగరెట్ అక్క. ఇదంతా కాదక్క, నా తల పాప్కార్న్ లా పగిలిపోతుంది అక్క. దానియేల్ సింహం, ఎస్తేర్ కిరీటం, దానియేల్ సింహం బోను ఇవన్నీ కాదు గాని మంకీ బనానా అని బైబిల్లో ఏమన్నా ఉందా? నీకోసం చాప్టర్ రాయమంటావరా బైబిల్లో? రాయక్క. అక్క నాలుగేసేస్తాంటారు రే. చెప్పరా అక్క. ఇదంతా కాదక్క, నోవా హోల్లో ఫస్ట్ ఎవరు ఎంటర్ అయ్యారో తెలుసా? నువ్వు వెళ్ళావా? ఆగండి రాయ్. నోవాహు వాడు ఎంతమంది తెలుసు పిల్లలు? అది ఎలా ఉంటుంది? ఇంత ఉంటుంది కదా, పెద్దగా ఉంటుంది కదా. ఎవరెళ్ళు ఉంటారు ఫస్ట్? బాయ్సా గర్ల్సా? అమ్మో, ఇక్కడ కూడా వార్ జరుగుతుంది. చెప్పు ఎవరెళ్ళు ఉంటారు? బాయ్సే అక్క. అవునా? బాయ్స్ అంట.
అబ్బా అప్పచ్చేం కాదు, మా గర్ల్స్ అందంగా రెడీ అయి వెళ్ళారు. గర్ల్స్ అందంగా రెడీ అయ్యి వెళ్ళారంట ఓడలోకి, నిజమంటారా? కాదక్క, బాయ్స్ అక్క. అరే బాయ్స్ అంట. కాదక్క, బాయ్స్ అక్క. బాయ్స్ అక్క. ఓకే 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 సరేరా. అరే కొంచెం ఆగండ్రా రే, ఆగండ్రా. అక్క ఇదంతా కాదు కానీ మోషే అన్న గురించి మీకు తెలుసా? మోషే ఎంతమందికి తెలుసు పిల్లలు? మనం నేర్చుకున్నాం కదా, ఏం చేశాడు మోషే? మర్చిపోయారంట. చెప్పు మోషే గురించి చెప్పు. మనం పేపర్ని 2 పార్ట్స్ చేసినట్టు ఎర్ర సముద్రాన్ని 2 పార్ట్స్ చేశాడు. నిజమే అవును. ఇజ్రాయెల్ ప్రజల కోసం 10 అద్భుతాలు చేసి కానానుకు తీసుకువెళ్ళాడు. అసలు మీలో ఎవరైనా చేయగలరాలా? గర్ల్స్ ఏంరా? అరే కులాయి, మోషే గారు బాయ్ కాబట్టి 40 ఇయర్స్ తిరిగారు అడవిలో. అదే మా గర్ల్స్ అనుకో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని 4 days లో కానాన్ని వెళ్ళేవారు. రూట్లు తక్కువ, తిరుగుడు ఎక్కువ. ఏమే అవునే, ఒరే చూసారా బైబిల్లో గూగుల్ మ్యాప్స్ అంట, ఇలా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది రోయ్. హలో జిలేబక్క, బైబిల్లో యోనా గురించి తెలుసా? యోనా ఎంతమంది తెలుసు పిల్లలు? యోనా ఏమయ్యాడు? చేప కడుపులో నా లేదు చెప్తున్నారు. చెప్పు యోనా గురించి చెప్పు. చేప కడుపులో 3 రోజులున్నాడు, అయినా ఏం చేయలేదు, సేఫ్ గానే బయటకు వచ్చాడు. అది మా స్టామినా అంటే. హాహా. అరే కులాయ్, అది స్టామినా కాదురా, ఓవర్ యాక్టింగ్. చెప్పిన రూట్కి కాకుండా ఇంకో రూట్కి టికెట్ లేకుండా వెళ్ళి 3 days పనిష్మెంట్ అనుభవించాడు చేప కడుపులో. అదే మా గర్ల్స్ అయితేనా నివినేకి డైరెక్ట్ బస్సులో వెళ్ళిపోయేవాళ్ళు. డైరెక్ట్ బస్. అసలే గర్ల్స్కి ఫ్రీ బస్ కదా, ఫ్రీ టికెట్ కదా. నిజమే అవును. చెప్పు రే. భయం వేస్తుంది అక్క. నీకెందుకు భయం చెప్పంగా? నన్ను చేప మింగేసిద్దేవా అక్క, కాపాడక్క. అసలే నాకు ఇన్సూరెన్స్ లేదక్క. రే ఆ చేప వాటర్లో ఉంటుందిరా, ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? అంతే అంటావా? అసలు నాకు డౌట్ వచ్చింది అక్క. ఏంటో చెప్పరా. అడగనా? అడుగు అనండి. ఏంటో చెప్పరా. యోనా అంకులు 3 days చేప కడుపులో ఉన్నాడు కదా, అవును. బ్రష్ చేశాడంటావా? ఎంత పెద్ద డౌట్ వచ్చిందిరా, వెళ్ళి యోనా అంకుల్ని అడగరా చెప్పంగా. చెప్పు. అసలు ప్రాబ్లం అయింది గర్ల్స్ దగ్గరే అక్క. మనల్ని అంటున్నాడు ఏంటి? ఏమైనా కుదురుగా ఉంటారా? కళ్ళకు కనిపించినవి గెలగడం మీ హాబీ కదా. వద్దన్నవి తిన్నారు, ఆదాంని గెలికారు. మీరు కుదురుగా ఉంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా. ఏరి అవునంటారా జిలేబీ గులాబీలు? అప్పుడు మీ బుద్ధి ఏమైందిరా? అక్క అంతెందుకు అక్క, ఈ సిబిసి 5 days నుంచి నడిపిస్తున్నావు. నువ్వు కూడా గాలే కదా. ఏం పిల్లలు, అక్క కూడా గాలే కదా. అవును కదా. ఎస్ ఆఫ్ కోర్స్. నీ ముఖం లేపుస్కి మీరంతా పిల్ల బచ్చాలు, పిల్ల బ్యాచ్లు. మా అన్నదంతా హై స్టాండర్డ్, ఎంతైనా బాయ్స్ కదా. ఏంట్రా మీరు కొట్టుకుంటుంది కాక మా ఫ్యామిలీలో కూడా చిచ్చు పెడదాం అనుకుంటున్నారా? వేసేస్తాను రే. అక్క మేమే గొప్పక్క. ఆగండ్రా రే. అమ్మయ్యా, మన మధ్యలోకి జీసస్ వచ్చేసాడు. జీసస్, క్లాప్స్. మన ప్రాబ్లంకి ఇప్పుడు సొల్యూషన్ దొరికింది కదా. నా బిడ్డలారా, మీకు సమాధానము కలుగునుగాక. మీ హృదయములలో ఈ గొడవలు ఎందుకు? మేము ఊరికి కొట్టుకుంటున్నాం ఏసయ్యా. మేము బాయ్స్ గొప్ప, గర్ల్స్ గొప్ప అని కొట్టుకుంటున్నామే ఏసయ్యా. గర్ల్స్ కదా గొప్ప. బిడ్డలారా, యేసుక్రీస్తులో పురుషుడని స్త్రీ అని లేదు. మీరిద్దరూ నాకు 2 కళ్ళు వంటి వారు. ఒక కన్ను 2 కన్నును కొడితే శరీరానికి బాధ కాదా? మీ ఇద్దరు నా అద్భుత సృష్టి. ఇద్దరిని నా పోలికగానే చేసుకున్నాను. నా దృష్టిలో అందరూ సమానమే. ఒకరికొకరు తోడుగా ఉంటూ, క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుని పని చేయడమే అసలైన గొప్పతనం కదా. వెరీ గుడ్. ఇక గొడవలు ఆపి కలిసి ఆడుకోండి, ఫ్రెండ్స్ అవ్వండి. అయ్యో, ఇప్పుడు వీళ్ళతో కలవాలా? కలుద్దామా? చిచ్చి, వాళ్ళతో కలిసేదేంటి? చీ, వీళ్ళతో మాట్లాడడం ఏంటి? పిల్లలు, సరే ఏసయ్యా. ఓకే ఏసయ్యా. అరే కులాయి. చెప్పు జిలేబీ. అరే కలాయి. చెప్పు గులాబీ. సారీరా. ఫ్రెండ్స్ కొట్టాలి. భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్.
నాకు లైక్ ఆయే సూపర్ ఫ్రెండ్షిప్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు. ఎప్పుడు ఇలాగే కలిసికట్టుగా ఉంటూ నా రాజ్యాన్ని విస్తరింపచేయండి. మీరు కూడా ఎవ్రీ వీక్ సండే స్కూల్కి వస్తారు కదా? వస్తారా? వస్తాం ఏసయ్య అని చెప్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏసయ్యా వీళ్ళెవ్వరు నాకు బనానా పెట్టలేదు, నువ్వన్నా పెడతావా? ఈడి బనానా గోల్ మాత్రం వదలదు. సరే సరే, నచ్చిందా పిల్లలు? ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి క్లాప్స్ కొడతామా? మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు జాన్సన్ JLM. క్లాప్స్ 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 క్లాప్స్. ఓకే పిల్లలు, బాయ్ చెప్పేద్దామా మన ఫ్రెండ్స్కి? అక్క సరిగ్గా చెప్పమనండి అక్క. బాయ్. అరే సరిగ్గా అంటే చెప్పండి రా పాపం. బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్. నేమ్స్ చెప్పాలి. బాయ్ జిలేబీ, బాయ్ గులాబీ, బాయ్ ఏసయ్య, బాయ్ కులాయి, బాయ్ కలాయి. అందరికీ బాయ్ బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. పప్పెట్ షో నచ్చిందా? ఏ క్యారెక్టర్ నచ్చింది? ఏసై నచ్చాడా? మరి ఏసై చెప్పింది చేస్తారా? ఏం చెప్పారు ఏసయ్య? ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ నా రాజ్యాన్ని విస్తరింపజేయమన్నాడు కదా, కొట్టుకోమన్నాడా? ఇప్పుడు అర్థమైందా బైబిల్లో గర్ల్స్ గొప్ప బాయ్స్ గొప్ప? ఇద్దరు ఈక్వల్. అదే కదా చెప్పారు ఏసయ్య, అవునా కదా? ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు చెప్పారా? పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. వాళ్ళ ప్రాముఖ్యతలు వేరే ఉండొచ్చు కానీ ఇద్దరు సమానమే. క్లాప్స్ కొట్టాలి.